ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మృత్యుంజయ మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం ఇది. ఋగ్వేదంలో ఉంది ఈ అమోఘమైన మంత్రం. దీనినే త్రయంబక మంత్రమని, రుద్రమంత్రమని, మృత సంజీవని మంత్రమని కూడా అంటారు. గాయత్రి మంత్రంలాగానే ఇది కూడా హైందవ సాంప్రదాయంలో ఒక బృహత్తర మహిమాన్విత మంత్రం. 3 నేత్రాలు గలవాడు, సువాసనలు వెదజల్లుతున్న ధూపము వలె ఆహ్లాదకరమైన వాడు, భక్తునికి భక్తి ప్రపత్తులు కలిగించి తేజము కలిగించువాడు అయిన పరమశివుణ్ణి నేను శరణు వేడుతున్నాను. గుమ్మడికాయ ఒకటి తన కాండం నుంచి సహజంగా విముక్తి పొందినట్లే నాపైన దయచూపి మరణ సంకెళ్ల నుండి నన్ను విడిపించు పరమేశ్వరా అని ఈ శ్లోకం తాత్పర్యం. మహామృత్యుంజయ మంత్రం మరణభీతి నుండి మనిషికి విముక్తి ప్రసాదిస్తుంది. ఆందోళన, సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయని పెద్దలు వచించారు. ప్రమాదాల బారిన పడకుండా మానవుడికి కవచమై ఉంటుంది ఈ మంత్రమని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. కాలసర్పదోషం ఉన్నవారు తప్పనిసరిగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఈ దివ్య మంత్రం ఒక వ్యక్తి యొక్క ఏకాగ్రత స్థాయిని పెంచుతుంది. ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో పవిత్రంగా మననం చేసుకోవడం మహాశ్రేష్టం, అదృష్టదాయకం, పూర్వజన్మ భాగ్యం కూడా. మహామృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా గ్రహదోషాలు కూడా నివారించబడతాయని పెద్దలు సూచించారు. పాప విముక్తి కోసం కూడా ఈ రుద్రమంత్రాన్ని జపించడం జరుగుతుంది. ధన నష్టాన్ని ఎదుర్కోవడానికి, ఆస్తి వివాదాలలో విజయం సాధించడానికి, కుటుంబంలో శాంతి నెలకొనడానికి కూడా ఈ మంత్రం ఉపకరిస్తుంది. ఓం నమః శివాయ.